హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, మైథిలిని ఐశ్వర్య నిలయంకి తీసుకొచ్చుకుందాము అని కళ్యాణ్ వాళ్ళ గ్రానీని అడుగుతుంటాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుకై ఎపిసోడ్ నంబర్ 76. కళ్యాణ్ మాటలకి అనసూయం గారు ఆశ్చర్యపోతూ, "అలా ఎలా కుదురుతుందిరా? మైథిలి మనింటికి ఎందుకొస్తుంది?" అని అడుగుతుంది. ఎలాగైనా తనని మన ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం గ్రాని. ఇక్కడైతే తన్ని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు డాక్టర్తో చెకప్ చేయించవచ్చు. బేబీని ఇంకా కేరింగ్తో చూసుకోవచ్చు అంటాడు. నువ్వు చెప్తున్నది కరెక్టే కళ్యాణ్. కానీ తనని మన ఇంటికి తీసుకురావడం పద్ధతి కాదు. ఇప్పటికే రాజేశ్వరి మైథిలి జీవితం గురించి చాలా బాధపడుతుంది. అసలు మైథిలి కూడా మన ఇంటికి రావడానికి ఇష్టపడదు అని అంటుంది. కళ్యాణ్ వాళ్ళ గ్రాని ఒడిలో నుంచి లేచి, అన్ని మాటలు నువ్వే మాట్లాడతావేంటి గ్రాని? ఒకసారి మైథిలిని ఒప్పించి తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు కదా అంటాడు. అసలు నువ్వేనా కళ్యాణ్ ఇలా మాట్లాడేది? ఈ ఐశ్వర్య నిలయంలో మనమిద్దరం మాత్రమే ఉండాలని చెప్పేవాడివి కదా! ఇప్పుడు మైథిలిని ఎలా తీసుకొద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుంది. తనని పర్మనెంట్గా ఈ ఐశ్వర్య నిలయానికి తీసుకొద్దామని అనడం లేదు గ్రాని. కేవలం 3 నెలల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. బేబీ పుట్టిన తర్వాత ఒక్క క్షణం కూడా తను మన ఐశ్వర్య నిలయంలో ఉండటానికి వీల్లేదు అంటాడు. అది కాదు కళ్యాణ్. మన ఇంటికి రావడానికి మైథిలి ఇష్టపడదు. పుట్టబోయే బిడ్డ కోసం మైథిలిని మానసికంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇక ఈ విషయం గురించి వదిలేయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. మైథిలి ఏమో గాని ముందు గ్రానీనే నా మాట వినిపించుకోవడం లేదు. నా కొడుకు పుట్టే వరకు ఆ అగ్గిపెట్టెల ఇంట్లో ఉండాల్సిందేనా? ఏంటి నా కొడుక్కి ఆ బాధ అని అనుకుంటాడు. మరుసటి రోజు ఎప్పటిలాగానే మైథిలి, కళ్యాణ్ శశిధర్ ఆఫీస్ ముందు కారు దిగుతారు. మైథిలి కారు దిగగానే ఆఫీసులోకి వెళ్ళబోతుంటే, "ఒక్క నిమిషం ఎనిమి" అంటాడు. మైథిలి ఆగి వెనక్కి తిరిగి చూస్తుంటుంది. కళ్యాణ్ తన దగ్గరికి వచ్చి 6 నెలల గర్భం మీద చేయి పెట్టి బేబీ కదలికలను చూసి సంతోషపడుతూ కిందికి మోకాల మీదకి వాలి గర్భాన్ని తడుముతూ చెవి ఆనిచ్చి, "ఏరా నాన్నా, ఎప్పుడెప్పుడు ఈ డాడీ దగ్గరికి వద్దామని ఎదురు చూస్తున్నావు కదా! నేను కూడా నీకోసం అంతే ఎదురు చూస్తున్నాను బంగారం. నువ్వు బయటికి రావడానికి ఇంకొక 3 నెలలు ఓపిక పట్టు నాన్నా" అంటాడు. మరి లోపల ఉన్న మన ముద్దుల మెంటలోడు మన స్వీట్ మెంటలోడి కంటే ఫాస్ట్ కాబట్టి వాళ్ళ డాడ్ మాటలను స్పందిస్తున్నట్టుగా కదులుతుంటాడు. ఆ కదలికలకి మైథిలి కూడా ఆశ్చర్యపోతూ సంతోషపడుతుంటుంది. "నా బుజ్జి బంగారం నా మాటలు వింటున్నాడు" అంటూ చీర కుర్చీల మీద నుంచి గర్భం మీద ముద్దు పెట్టుకుంటాడు. మైథిలి కోపం తెచ్చుకుంటూ, "ఏయ్, నాకు ముద్దు పెడుతున్నావేంటి" అని అడుగుతుంది. కళ్యాణ్ పైకి లేచి, "అంత సీన్ లేదమ్మా. నేను ముద్దు పెట్టింది నీకు కాదు, నీ కడుపులో ఉన్న నా ముద్దుల కొడుక్కి" అంటాడు తన్ని నిర్లక్ష్యంగా చూస్తూ. "నీ కొడుకు బయటకొచ్చాక ఎన్ని ముద్దులని పెట్టుకో, కానీ ఇలా మాత్రం ముద్దులు పెట్టకు" అని కోపంగా వెళ్ళబోతుంటే, కళ్యాణ్ తన చేయి పట్టుకొని ఆపి, "ఈ 3 నెలలు మా ఇంటికి వచ్చి ఉండరాదెనిమి" అని రిక్వెస్ట్గా అడుగుతాడు. అది విని ఆశ్చర్యపోతూ, "ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు మీ ఇంటికి వచ్చి ఉండాలి" అని అడుగుతుంది కోపంగా. "అది కాదెనిమి, నీకు నెలలు మీద పడుతున్నాయి కదా! ఈ టైంలో నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీ చిన్న ఇంట్లో అంత ఫెసిలిటీగా ఉండదు. అదే మా ఐశ్వర్య నిలయంలో అయితే ఒక ప్యాలెస్ లాగా విశాలంగా ఉంటుంది. అడుగడుగున సర్వెంట్స్ ఉంటారు. నిన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటారు. ఇలాంటి టైంలో నువ్వు మా ఐశ్వర్య నిలయంలో ఉంటే మంచిదని నా అభిప్రాయం" అంటాడు. మైథిలి ఇంకా కోపం తెచ్చుకుంటూ, "నీ అభిప్రాయాలు తీసి అవతలికి పారేయ్. ఈ అద్దె గర్భానికి ఒప్పుకుంది నీకు బిడ్డని కన్నివ్వడానికే గాని మీ ఇంటికి వచ్చి ఉండటానికి కాదు. ఇంకొకసారి ఇలాంటి తిక్క తిక్క విషయాలు మాట్లాడి నా మైండ్ పాడు చేయకు" అని కోపంగా చెప్పి వెళ్తుంటుంది. కళ్యాణ్ కూడా కాస్త కోపం తెచ్చుకుంటూ, ఇంతకుముందు కాస్త నవ్వుతూ మాట్లాడేది. తనకి నాకు చెడిన దగ్గర నుంచి మొహానే నవ్వే కనపడకుండా పోయింది. మాట్లాడితే నా మీద విరుచుకు పడుతుంది. అయినా ఇంకెన్నాళ్ళులే, డెలివరీ కానివ్వు, తర్వాత చెప్తాను తన సంగతి అని అనుకొని తన వెనుక వెళ్తుంటాడు. ఇలా 2 రోజుల తర్వాత
హాస్పిటల్లో చంద్రిక ప్రసవించి ఆడపిల్లకు జన్మనిస్తుంది. మైథిలి వాళ్ళ ఫ్యామిలీ, చంద్రిక వాళ్ళ ఫ్యామిలీ పుట్టిన పాపని చూసుకొని సంతోషపడుతుంటారు. చంద్రిక, అభి పుట్టిన వాళ్ళ పాపని చూసుకొని మురిసిపోతుంటారు. ఇక చంద్రిక అయితే పాపని మురిపెంగా చూసుకుంటూ అప్పటి వరకు పడిన పురిటి నొప్పులను మర్చిపోతుంటుంది. చంద్రిక అలా పుట్టిన బిడ్డ మీద ప్రేమ చూపించడం చూసి మైథిలి సంతోషపడుతూనే తనకు పుట్టే బిడ్డ మీద తన ప్రేమని పంచే అదృష్టం లేనందుకు బాధపడుతూ కడుపులో ఉన్న బేబీని ప్రేమగా తడుముకుంటుంది. అభి కొంతసేపటికి చంద్రికాని పాపని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత మైథిలి పాపని ఎత్తుకొని ముద్దు చేస్తుంది. ఆ తర్వాత రాజేశ్వరి, సూర్య కూడా పాపని ఎత్తుకొని ముద్దు చేస్తుండగా చంద్రికాని చూడటానికి అన్నసూర్యం గారు, కళ్యాణ్ వస్తారు. పాప చాలా బాగుంది చంద్రిక అంటూ అన్నసూర్యం గారు పాపని చేతిలోకి తీసుకొని ముద్దాడుతుంటుంది. కళ్యాణ్ కూడా పాపని ఎత్తుకొని ముద్దాడుతూ పాపకి అన్ని చంద్రిక పోలికలే వచ్చాయి గ్రాని అంటాడు. అవును కళ్యాణ్, కానీ రేపు నీకు పుట్టబోయే బిడ్డకి ఎవరి పోలికలు వస్తాయో చూడాలి అంటుంది అనసూయం గారు. ఎవరి ఏంటి గ్రాని, ఖచ్చితంగా నా కొడుక్కి నా పోలికలే వస్తాయి అంటాడు ధీమాగా. మైథిలి తిట్టుకుంటూ నీ పోలికలు వచ్చినా పర్వాలేదు కానీ నీ బుద్ధులు మాత్రం అస్సలు రాకూడదు అని అనుకుంటుంది మనసులో. ఆ టైంలో అనసూయం గారికి కూడా కడుపుతో ఉన్న మైథిలిని చూడగానే బాధ అనిపిస్తుంటుంది. ఆ బాధతోనే అనసూయం గారు మైథిలి దగ్గరికి వెళ్ళి, అమ్మ మైథిలి, రేపు నీకు మోహన్కి పెళ్ళయ్యాక మీ ఇద్దరికి పుట్టబోయే పిల్లలు నీ పోలికలతోనే పుట్టాలని కోరుకుంటున్నాను అని అంటుంది. ఆ మాటలకు మైథిలి ఇబ్బందిగా నవ్వితే కళ్యాణ్ మాత్రం ఆ మాటలు భరించలేక గొంతులో వెలక్కాయ పడినట్టుగా ఫీల్ అవుతూ, ఈ గ్రానికి అసలు నోరు ఊరుకోదు. ఈ టైంలో పైనున్న తదాస్తు దేవతలు తదాస్తు అంటే ఇంకేమైనా ఉందా? వాళ్ళిద్దరికీ పెళ్ళై పిల్లలు పుట్టడమా? ఇది నేను బతికుండగా జరగనిస్తానా అని అనుకుంటాడు కసిగా. మైథిలికి కళ్యాణ్ పరిస్థితి అర్థమై కావాలని ఓరగా చూస్తూ మాట్లాడుతూ, నిజమే గ్రాని, మోహన్కి నాకు త్వరగా పెళ్లి జరిగి మాకు పిల్లలు పుట్టాలని నాకు కూడా ఆశగా ఉంది అని అంటుంది. ఆ మాటలకు రాజేశ్వరి, సూర్య సంతోషపడుతుంటే కళ్యాణ్ మాత్రం కోపం తెచ్చుకుంటూ, దీనికి నేనంటే బొత్తిగా భయం లేకుండా పోయి ప్రవర్తిస్తుంది, బాగా ఎక్కువ చేస్తుంది. ఏమోలే, తన్ని ఇప్పుడు ఇబ్బంది పెడితే ఆ ఎఫెక్ట్ నా కొడుకు మీద పడుతుందేమోనని ఆలోచిస్తున్నాను. లేదంటే ఇంకొకసారి ఆ మోహన్ గాడి పేరు కూడా ఎత్తకుండా పనిష్మెంట్ ఇచ్చేవాడిని. మోహన్ పెళ్లి చేసుకొని వాడితో పిల్లల్ని కంటానని నా ముందే ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో చూడు. ఎలా పెళ్లి చేసుకుంటావో, ఎలా పిల్లల్ని కంటావో నేను కూడా చూస్తాను అని తిట్టుకుంటాడు. కళ్యాణ్ మనస్తత్వం ఏంటో మైథిలికి తెలుసు కాబట్టి కళ్యాణ్ పరిస్థితికి మైథిలి కసిగా చూస్తూ నవ్వుకుంటుంది. తన చూపులు కళ్యాణ్కి సూటిగా తగులుతూ తన వైపు ఇంకా కోపంగా చూస్తుంటాడు. ఇద్దరు చూపులతోనే యుద్ధం చేసుకుంటారు. మరో 4 రోజులకి చంద్రిక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికొస్తుంది. ఈశ్వర్ కోపంతో మండిపడుతూ, రోజులు గడుస్తున్నాయమ్మా, కానీ ఇంతవరకు ఆ మైథిలిని ఏమీ చేయలేకపోయాం. అసలు తనని ఏమైనా చేద్దామంటే ఆ కళ్యాణ్ ఆ అవకాశమే మనకు ఇవ్వడం లేదు. ఆ మైథిలిని దగ్గరుండి ఆఫీస్కి తీసుకొస్తున్నాడు. హాస్పిటల్లో చెకప్లకు కూడా ఆ నాయనమ్మ మనోడు కలిసి మైథిలిని తీసుకెళ్తున్నారు. మైథిలి బయటకొస్తే చాలు, ఎప్పుడు తన వెనకనే ఆ కళ్యాణ్ బాడీ గార్డులాగా ఉంటున్నాడు. ఇలా అయితే ఆ మైథిలిని తన కడుపులో ఉన్న ఆ బిడ్డని చంపేది ఎలా అమ్మా అని అంటాడు. నాకు అదే అర్థం కావట్లేదురా. కానీ ఇప్పుడు తన్ని కిడ్నాప్ చేసి చంపినా ఆ అన్నసూర్యమ్మకి మన మీదనే అనుమానం వస్తుంది. తర్వాత వాళ్ళ మనవడితో మన ప్రాణాలు తీయిస్తుంది. ఆ బిడ్డ భూమి మీదకి రాకముందే మైత్రి సంగతి చూడాలి. అది కాదనను, కానీ అది మన చేతులకి మట్టి అంటకుండా చేయాలి. అది ఎలా అనేది ఆలోచిస్తున్నాను అని అంటుంది లత. అలా ఆలోచిస్తూ కూర్చో. పుణ్యకాలం కాస్త అయిపోయి ఆ మైథిలి ప్రసవిస్తుంది. ఆ తర్వాత మనం నెత్తి మీద గుడ్డ వేసుకొని కూర్చుందాం అంటాడు కోపంగా. తొందర పనికిరాదు ఈశ్వర్. నాకు మాత్రం ఆ ఆస్తిని చేజిక్కించుకోవాలని లేదా? మనకు అడ్డుగా ఉంది ఆ మైథిలి కడుపులో ఉన్న బిడ్డ మాత్రమే కదా, తను కాదు కదా అని అంటుంది. అవును, కానీ ఆ మైథిలిని చంపితేనే కదా ఆమె కడుపులో ఉన్న బిడ్డ చనిపోయేది అంటాడు ఈశ్వర్. నేను వేసే ప్లాన్లో
మైథిలి చనిపోతుందో లేదో తెలీదు కానీ, మైథిలి కడుపులో ఉన్న బిడ్డ మాత్రం చనిపోయేటట్టుగా చేస్తాను. అది కూడా మన మీద ఏ కాస్త అనుమానం రాకుండా, మన చేతులకి మట్టి అంటకుండా సింపుల్‌గా ప్లాన్ చేస్తాను. అప్పటి వరకు కాస్త వేచి చూడు అంటుంది లత. మరో 4 రోజులకి డాక్టర్ రమాదేవి మైథిలిని పడుకోబెట్టి చెక్ చేసి వచ్చి, అనసూయం గారు కళ్యాణ్‌కి ఎదురుగా వచ్చి తన కుర్చీలో కూర్చోగానే, "లోపల బేబీ ఎలా ఉంది డాక్టర్? అంతా నార్మల్‌గా ఉంది కదా?" అని కళ్యాణ్ ఆతృతగా అడుగుతాడు. "అంతా నార్మల్‌గానే ఉంది కళ్యాణ్ గారు. డోంట్ వర్రీ. నెలలు మీద పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది" అంటుంది డాక్టర్. "ఎన్ని టెస్టులైనా చేయండి డాక్టర్. కానీ బేబీ మాత్రం హెల్తీగా ఉండాలి" అంటాడు. అన్నసూరం గారు మనవణ్ణి విసిగించుకుంటూ, "అబ్బా! నువ్వాగరా" అని తిరిగి డాక్టర్తో మాట్లాడుతూ, "మైథిలికి 6వ నెల వచ్చింది కాబట్టి తనకేమైనా స్పెషల్ కేర్ అంటే పూర్తిగా బెడ్ రెస్ట్ లాంటివి ఏమైనా అవసరమా డాక్టర్" అని అడుగుతుంది. "ఇప్పటి వరకు మైథిలి యాక్టివ్‌గానే ఉందండి. తల్లి, బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. సో, తనకు అవసరమైతే తప్ప బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎలా ఉందో ఇక ముందైనా అలాగే ఉండొచ్చు" అని అంటుండగా, మైథిలి కూడా వచ్చి అనసూయం గారి పక్క చైర్‌లో కూర్చుంటుంది. డాక్టర్ మైథిలితో మాట్లాడుతూ, "చూడు మైథిలి, నీకు ఏ కాస్త ఇబ్బంది అనిపించినా ఎనీ టైం నాకు ఫోన్ చేయొచ్చు. అలాగే ఏ మాత్రం బరువులు మోయకుండా జాగ్రత్తగా ఉండు. నువ్వు నడిచేటప్పుడు కూడా పొట్ట మీద ఒత్తిడి పడకుండా చాలా నిదానంగా నడవాలి" అంటూ జాగ్రత్తలు చెప్తుంది. కొద్దిసేపటికి ముగ్గురు హాస్పిటల్ నుంచి బయటకొస్తారు. కళ్యాణ్ కాస్త సీరియస్గా మాట్లాడుతూ, "డాక్టర్ ఏం చెప్పిందో విన్నావు కదా మైథిలి? ఇప్పటినుంచి నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నీ నిర్లక్ష్యం వల్ల నా కొడుక్కి ఏ కాస్త చిన్న ఇష్యూ జరిగినా నేను ఊరుకోను. నాకు తెలిసి నువ్వు ఇంకా జాబ్ మానేస్తే మంచిది" అంటాడు. మైథిలి కోపంగా చూస్తూ, "డాక్టర్ గారు జాగ్రత్తలు చెప్పారు కానీ నన్ను జాబ్ మానేయమని చెప్పలేదు కదా! డెలివరీ అయ్యే వరకు నేను చేయగలిగినన్ని రోజులు జాబ్ చేస్తూనే ఉంటాను" అని తను కూడా సీరియస్గా చెప్తుంది. "మొండిదానిగా ప్రవర్తిస్తున్నావు. చెప్పిన మాట వినకుండా పోయావు మైథిలి" అని సీరియస్గా తిడుతుంటాడు. "అదేంట్రా, ఆ అమ్మాయితో అంత సీరియస్గా మాట్లాడుతున్నావు? ఏదైనా నిదానంగా చెప్పొచ్చు కదా" అంటుంది అనసూయం గారు. "సీరియస్గా చెప్తేనే వినడం లేదు. ఇక నిదానంగా చెప్తే వింటుందా గ్రాని? అలా అయితే నిదానంగా నువ్వు నచ్చచెప్పి తనని ఈ 3 నెలలు మన ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయి గ్రాని" అంటాడు మైథిలి వైపు కోపంగా చూస్తూ. మైథిలి కూడా కోపంగా చూస్తూ, "ఏంటి అమ్మమ్మగారు ఇదంతా? అసలు నేనెందుకు మీ ఇంటికి రావాలి? మీ ఇంటికి వచ్చి బిడ్డని కంటానని అగ్రిమెంట్లో ఏమీ రాసుకోలేదు కదా! మీ మనవణ్ణి ఎంతలో ఉండాలో అంతలో ఉండమని చెప్పండి. అద్దె గర్భం రూపంలో నేను ఈయన గారి బిడ్డని మోస్తున్నంత మాత్రాన నా మీద పెత్తనం చేయడానికి మీ మనవడికి ఎలాంటి హక్కు లేదని చెప్పండి" అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. "అయ్యో! ఏమిటమ్మా ఇది? వాడి మాటలకి నువ్విలా కన్నీళ్ళు పెట్టుకోవాలా?" అంటూ మైథిలి కన్నీళ్ళు తుడిచి, "అయినా నువ్వేంట్రా మైథిలితో ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు? అసలు మీ ఇద్దరిని చూస్తుంటే ఏదో కొత్తగా పరిచయం అయినట్టుగా లేదు. ఎప్పటినుంచో మీ ఇద్దరి మధ్య పరిచయం ఉండి ఏదో బద్ధశత్రువులాగా ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది" అని అంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ ఒక్కసారిగా కంగారు పడుతూ, "అబ్బే! అలాంటిది ఏమీ లేదు గ్రాని. రౌడీలు కిడ్నాప్ చేసిన రోజే తనని మొదటిసారి చూడటం. అంతే. అంతకుముందు తానెవరో కూడా తెలీదు" అంటాడు తడబడుతూ. ఆ మాటకి మైథిలి కళ్యాణ్‌ని కోపంతో చూసి వెళ్ళి కారులో కూర్చుంటుంది. "ఎందుకురా ఆ అమ్మాయిని ఏడిపించి కన్నీళ్ళు పెట్టించావు" అని అడుగుతుంది అనసూయం గారు. కళ్యాణ్ కోపం, బాధతో చూస్తూ, "నీకు తన కన్నీళ్ళే కనిపిస్తున్నాయి గానీ, ఈ తండ్రి బాధ మాత్రం నీకు అర్థం కావట్లేదు గ్రాని. నా కొడుక్కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే తనని ఈ 3 నెలలు మన ఇంటికి రమ్మంటున్నాను" అంటాడు. "అలా బలవంతం చేయకూడదు కళ్యాణ్. మైథిలి మన ఇంట్లో పురుడు పోసుకోవాలని మన అగ్రిమెంట్లో రాసుకోలేదు కాబట్టి తన్ని ఇలా ఇబ్బంది పెట్టకూడదు. నీ కొడుక్కి ఏమీ కాదురా. మైథిలి చాలా జాగ్రత్తగా ఉండే అమ్మాయి. తనకు కూడా నీలాగే పుట్టబోయే బిడ్డ మీద కేర్ తీసుకుంటుంది. నువ్వు కోరుకున్నట్టుగానే పండంటి బాబుకి మైథిలి జన్మిస్తుంది. అనవసరంగా నువ్వు వరి అవ్వకుండా పదా" అని కళ్యాణ్‌ని కార్ దగ్గరకు తీసుకెళ్తుంది. మరుసటి రోజు రాజేశ్వరి గారు వంట చేస్తుంటే చంద్రిక, మైథిలి, సూర్య పాపని ఆడిస్తుంటారు.
అదే సమయంలో లత కూరగాయల గంప నెత్తిమీద పెట్టుకొని కూరగాయలు అమ్ముతున్నట్టుగా నటిస్తూ కూరగాయలమ్మా అని కేకలు వేస్తూ మైథిలి ఇంటి చుట్టూ తారెట్లు కొడుతుంటుంది. రాజేశ్వరి గారు ఆ కేకలు విని, అమ్మ మైథిలి, కూరగాయలు వచ్చాయి, వెళ్ళి చూసి ఏవైనా కూరగాయలు తీసుకోమ్మా అని అంటుంది. అలాగేనమ్మా అంటూ మైథిలి పొట్టను పట్టుకుని నిదానంగా ఇంటి గుమ్మం ముందుకు వెళ్ళి, కూరగాయలమ్మా ఇలా రా అని పిలుస్తుంది. ఆ పిలుపుతో లత సంతోషపడుతూ, మీ ఇంటి పిలుపు కోసమే చూస్తున్నాను అని అనుకొని చేతిలో ఉన్న మైథిలి ఫోటో చూసి కాస్త దూరంలో గుమ్మంలో ఉన్న మైథిలిని చూస్తూ, ఓ వెతకబోయే తీగ కాలుకు తగిలినట్టు నువ్వే బయటకొచ్చావా మైథిలి అని అనుకొని మైథిలి కడుపుని కోపంతో చూస్తూ కూరగాయల గంప పట్టుకొని మైథిలి ముందుకొచ్చి గంప తింపి, తాజా తాజా కూరగాయలమ్మా అని అంటుంది. మైథిలి కూరగాయలు చూస్తూ, నిజంగానే కూరగాయలు తాజాగా ఉన్నాయి, బెండకాయలెంత అని అడుగుతుంది వాటిని వేరుతూ. కిలో 40 రూపాయలమ్మా అంటుంది లత. సరే, అవి ఒక కిలో ఇచ్చి టమోటాలు కూడా కిలో ఇవ్వు అని అంటుంది. కొన్ని సెకండ్స్కి మైథిలి కూరగాయలు తీసుకొని డబ్బులు తెచ్చిస్తాను ఉండు అని లోపలికి వెళ్తుంటుంది. అదే సమయంలో లత తన పవిటి కొంగులో కట్టుకొని వచ్చిన సబ్బును తీసుకొని ఆ పక్కనే ట్యాప్ ఉండటం చూసి ఎవరూ చూడటం లేదని గమనించి ఆ సబ్బుని నీటిలో తడిపి వచ్చి మైథిలి వచ్చే దారిలో ఆ సబ్బుని హాల్లోకి విసిరేస్తుంది. మైథిలి డబ్బులు తీసుకొని వస్తుంటుంది. ఇప్పుడు మైథిలి ఆ సబ్బుని తొక్కాలి, నా సామిరంగా నేను అనుకున్న పని జరిగినట్టే అని అనుకుంటుంది లత వస్తున్న మైథిలిని చూస్తూ. కానీ మైథిలి ఆ సబ్బును తప్పించి లత దగ్గరికి వస్తుంటుంది. అయ్యో, సబ్బు తొక్కలేదే అని నిరాశపడుతుంటుంది లత. మైథిలి దగ్గరికి వచ్చి ఈ డబ్బులు తీసుకో అని లతకి డబ్బులు ఇస్తుంది. లత వాటిని తీసుకుంటూ, ఆరో నెల కడుపమ్మా అని నవ్వు నటిస్తూ అడుగుతుంది. అవును అంటుంది మైథిలి. జాగ్రత్త అమ్మా అని చెప్పి గంప తీసుకుని వెళ్తుంటుంది లత. మైథిలి కూడా లోపలికి వస్తుంటుంది. ముందుకు వెళ్తున్న లత వెనుకగా చూస్తూ, ఇప్పుడైనా ఆ సబ్బు తొక్కితే బాగుండు అని అనుకుంటుంది. లత కోరుకున్నట్టుగానే మైథిలి ముందుకు వెళ్తూ చూసుకోకుండా తడి సబ్బు మీద కాలు పెట్టి జర్రున జారి బోర్లగా పడుతుంది. ఆ వెంటనే కడుపుకు తగిలిన గాయంతో బాధపడుతూ అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఆ కేక విని రాజేశ్వరి, సూర్య, చంద్రిక కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తుంటే లత మాత్రం మైథిలి కింద పడింది చూసి సంతోషపడుతూ, అమ్మయ్యా, నేను వచ్చిన పని అయిపోయింది అని అనుకొని తన దారిన తను వెళ్తుంటుంది. రాజేశ్వరి గారు కింద పడిన మైథిలిని చూసి భయపడుతూ తన్ని ఒడిలోకి తీసుకునేసరికి మైథిలి నొప్పితో గర్భం పట్టుకొని మిలకలు తిరుగుతుంటుంది. మైథిలి పరిస్థితి చూసి సూర్య భయపడుతూ అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు. కళ్యాణ్కి ఫోన్ ద్వారా ఆ విషయం తెలియగానే భయపడుతూ హుటాహుటిన కార్ తీసుకొని హాస్పిటల్కి వస్తుంటాడు. మైథిలి సిచ్యువేషన్, అలాగే తన కడుపులో ఉన్న బేబీ పరిస్థితి ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దీని తర్వాత కళ్యాణ్ ఎంతగా ఫైర్ అవుతాడనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, అలాగే కామెంట్ షేర్ చేయండి. ఇకపోతే మంచి మనసులు అలాగే తొలి ముద్దు సిరీస్ కూడా ఎవరైనా చూడని వారు ఉంటే దయచేసి వాటిని కూడా చూసేయండి.